హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు లాస్ట్ వీడియో చూపించినట్టు మీకు బ్లడ్ వామ్స్ అనేది చూపించాను కదా, అవి ఎలా అయ్యాయి. అవి చాలామంది మస్కిటో లార్వాస్ అన్నారు. దానికి ఫుల్ కంప్లీట్ వీడియో అయితే నీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఒకసారి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే అర్థమవుతుంది. స్కిప్లు కొట్టమాకండి, అప్పుడైతే ఇంకొకరు బాగా అర్థమవుతుంది. సరే గైస్, చూసారు కదా మనకన్నా శాన్విలా ప్లాంట్స్ అనమాట. శాన్విలా ప్లాంట్స్ అనేది మనకు బల్క్ క్వాంటిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, చాలా చీప్ ప్రైస్ అనమాట. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, తక్కువ ప్రైస్కే ఇస్తాను. ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు ఎవరికైనా సరే. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకాడైతే యాపిల్ స్నేల్స్ గైస్. యాపిల్ స్నేల్స్ అనేవి మనకాడ మంచి కలరేషన్ కానీ గ్రోత్ కానీ బాగుందనమాట. ఇవి కంప్లీట్ బ్రీడింగ్ సైజ్కి అయితే పనికొస్తాయి. మంచి అడల్ట్ సైజ్ అనమాట. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. వీటిలో బేబీస్ కూడా ఉన్నాయి, ఆ బేబీస్ కూడా చూపిస్తాను. అవి కూడా ఇంకొకరు దాన్ని మించి చాలా తక్కువ ప్రైస్కే ఉంటాయి, ఎవరికైతే ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. సరే, మీకు ముందు ఈ వీడియోలో చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, చూసారు కదా మన కాడైతే మనం ఆల్రెడీ ఇలాంటి ఐస్ బాక్స్ అయితే మనం యూస్ చేస్తున్నాం ఫ్రిషెస్కి. దీనిలో అయితే చాక్లెట్ మాలిస్ అయితే వదిలిపెట్టినాను. ఇదంతా చూసారు కదా, ఇదంతా కొట్టేసిన దానికి కారణం అనేసి ఎలుకలు అయితే అనుకోమాకండి. ఎలుకలు పందుకుక్కలు అనుకుంటారా, అయితే కాదు, కోళ్ళు అనమాట. ఒక్కరోజు కోళ్ళు పైకి తీసుకొచ్చిన దానికి నాకు చాలా పెద్ద పని గుణపాఠం బాగా నేర్పించాయి అనమాట. ఒక్కరోజు పైకి తీసుకొచ్చే పానీలే పాపం పైన దోమలు అవి పురుగులు తింటాయని నాకైతే చూడండి ఎంత పెద్ద బొక్క పెట్టాయి, పెద్ద బొక్కే పెట్టాయి అనమాట. అన్నీ ఆ కోళ్ళు పొడుచుకొని తినేసి మొత్తం దాన్ని నాశనం చేసి ఇంకా చిన్న గ్యాప్ అనమాట. ఇంకొక పొడిచినా చాలు లోపలికైతే పడిపోద్ది అనమాట హోల్ అయితే. సో నేనైతే దీన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, దీన్ని మార్చుకొని వేరే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇంకా అడ్జస్ట్ కాలేదు. మాకు ఇంకో ఈడొకరైతే రైన్ పడుతుంది, వాన వస్తుంది, అయినా సరే మీకైతే వీడియో అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే వాన వస్తుంది ప్రజెంట్. గొడుగేసుకుని మరి వీడియో అయితే మీకు చూపిస్తా ఉన్నాను. ఒక చేత గొడుగు పెట్టుకుని ఇంకొక చేత ఫోన్ పెట్టుకొని చూపిస్తున్నాను అప్పటికి. సరే, దీంట్లో వచ్చేసి మీకు ఏంటంటే, మీకు మొన్న చెప్పినట్టు దీనిలో బ్లడ్ వామ్స్ అని చెప్పాను. చాలా మంది ఏమన్నారంటే మస్కిటో లార్వాస్ అన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను జస్ట్ ఒక క్లియరెన్స్ అయితే ఇస్తాను. మస్కిటో లార్వాస్ ఎలా ఉంటే, బ్లడ్ వామ్స్ ఎలా ఉంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఏది బ్లడ్ వామ్ ఏది మస్కిటో లార్వా. అప్పుడు ఒక ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను, బాగా చూడండి అనమాట. చూసారు కదా గైస్, ఇదైతే మనకు మస్కిటో లార్వా అయితే ఈ షేప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్లడ్ వామ్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇది దీని రెండింటిలో మధ్య డిఫరెన్స్. మనకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు మనకి ఎలా ఉండిందంటే, లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించుంటాను. లాస్ట్ వీడియో ఎవరికైనా చూడకపోతే చూడండి క్లారిటీగా ఒకసారి. దాంట్లో రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. ప్యూర్ రెడ్ కలర్లో అయితే అవి ఉన్నాయి. అప్పటికే దాంట్లో నుంచి వస్తూ ఉన్నాయి బయటికి. నాకు తెలిసి బ్లడ్ వామ్స్ అనేది ఇలా అలాగే ఉంటాయి నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ వాటిని ఎప్పుడైనా మన ట్యాంకీలో కానీ కనబడితే ఈసారి ఖచ్చితంగా వాటిని ట్రాన్స్పరెంట్ గ్లాస్ ట్యాంక్లో వేసి ఒకసారి దాన్ని పరిశీలించి మీకు ఒకసారి వీడియో అయితే క్లిప్ అయితే చూపిస్తాను. నేనైతే మొత్తానికి అది బ్లడ్ వామ్ అని అనుకుంటున్నాను, మస్కిటో లార్వా అనుకోవట్లేదు. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏమైనా దాని గురించి బాగా తెలుసుంటే నాకు ఒకరు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అప్పుడు నేను తెలుసుకుంటా అది బ్లడ్ వామో లేదా మస్కిటో లార్వా. నా వరకైతే ఇప్పుడైతే ప్రజెంట్ నేను బ్లడ్ వామ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మస్కిటో లార్వా నేను చాలాసార్లు చూశాను మన ట్యాంకీలో కనబడ్డాయి కాబట్టి. మస్కిటో లార్వా అయితే ఇప్పుడు అలా లేదు. ఇది బ్లడ్ వామ్ అని నేను అనుకుంటున్నా. సరే, మొత్తానికి వదిలేసిన సెకండ్ డే అనమాట. ఇది చూసారు కదా, ఈ సెకండ్ డే ఎలా ఉన్నాయో బాగా తినేసాయి అనమాట. ఒక్కటి కూడా లేదు, వన్ పీస్ కూడా మిగలబెట్ల. మొత్తం బ్లడ్ వామ్స్ అన్నీ తినేసి మంచి యాక్టివ్లో ఉన్నాయి. నేనైతే ఎలాంటి ఫుడ్ అయితే వేయలేదు ఇప్పుడు దాకా. అయితే వదిలేసిన 1 డే తర్వాత చూస్తున్నాను. చూసారు కదా, మంచి యాక్టివ్లు అయితే ఉన్నాయి. అప్పటికి పట్టుకోవాలన్నా చాలా కష్టం అయిపోతుంది. నేను ఇంకా చేసి మరీ పట్టాను, ఒక్కొక్క దాన్ని చూపింది. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, బ్లూ కలర్ గొరామి. ఇవైతే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి ఈ ఫిష్ అయితే వదిలేను. మామూలుగా ఈ ఫిష్ ఎందుకు వదిలేంటే రీజన్ ఏంటంటే, ఇవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. సో ఈజీగా క్యాచ్ చేసి పట్టుకుంటాయి కాబట్టి నేనైతే ఇలా వదిలేను. లైఫ్ ఫుడ్ అంటే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాయి. లైఫ్ ఫుడ్ అంటే ఇదే కాదు, ఏ ఫిష్ అయినా సరే మంచి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. సో ఇవి అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి అయితే వదిలేను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. అది ఆరెంజ్ కలర్ కూడా మీకు ఒకసారి పట్టి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తానికి మనకి ఆరెంజ్ కలర్ అయితే దొరికింది. చూసారు కదా, ఎంత కలరేషన్ కానీ ఆ కలర్ కానీ బాగుంటాయి. మన కాడైతే గొరామీస్ అయితే మంచి క్వాలిటీ అయితే, వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ అయితే బాగుంటుంది. చూడండి ఒకసారి, ఆ కలర్ కానీ ఆ గ్రోత్ కానీ అంతే సూపర్ యాక్టివ్ అనమాట, హైపర్ యాక్టివ్లో ఉంటాయి అన్నమాట. చూడండి ఒక్కసారి, ఎంత వదిలినా సరే మనం పట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా ఇది తక్కువ వాటర్లోనే ఇంత మనకి వేయించాయంటే, పెద్ద వాటర్ అసలు ట్యాంకులో ఫుల్ ట్యాంక్ వదులుతామని అసలు దొరకదు. సరే గైస్, మొత్తానికి ఇంకో విషయం ఏంటంటే, చూసారు కదా, ఇవి వచ్చేసి మన కాడ వచ్చేసి ఫాక్స్ టైల్ అనమాట. ఈ ఫాక్స్ టైల్ అయితే మనకి బల్క్ క్వాంటిటీలో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, చీప్ ప్రైస్కే ఇస్తాము. లో కాస్ట్ అనమాట ఎవరికైనా సరే. హై కాస్ట్ అయితే ఎవరికి ఉండదు. చూసారు కదా, క్వాలిటీ ఒకసారి చూసుకోండి. మన కాడైతే ఇదైతే ఫాక్స్ టైల్ అనమాట. గప్పీ గ్రాస్ అనేది మిక్స్ అయిపోయింది అనమాట. దీంట్లో చాలా మంది గప్పీ గ్రాస్ ఎవరైనా అడిగినా ఫాక్స్ టైల్ అనేది మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ రెండు మిక్స్ అయిపోయాయి అనమాట ఒకే ట్యాంకీలో. సో నేను తీసేటప్పుడు ఏమైనా అర్థం కాక ఇచ్చేస్తున్నాను. ఇది మనకు ఇప్పుడు చెప్తున్నాం కదా, వాన్ అయితే చాలా దారుణంగా వస్తుంది. అప్పటికి నా ఫోన్ లెన్స్ పైన వాటర్ అయితే పడిపోతుంది. వాటర్ పడిపోవడం వల్ల నేనైతే తుడుచుకుంటూ తీసుకుంటున్నా క్లిప్గా. ఇదైతే చూడండి, ఇప్పుడు వీడియో కూడా కొంచెం క్లారిటీ అయితే తగ్గింది. ఎందుకంటే ఆ వాన వచ్చేసి మన లెన్స్ పైన పడడం వల్ల
క్లారిటీ కూడా తగ్గింది. ఇందాక చెప్పినట్టు ఇవి చూపిస్తాను కదా, మనకు యాపిల్ స్నేల్స్ అనేది స్మాల్ సైజ్ అండి, బేబీ సైజ్ అనేది ఇవన్నమాట. ఇవైతే ఇంకా చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి అన్నమాట. దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ మీకు లెఫ్ట్ సైడ్లో ఇచ్చుంటాను స్క్రీన్ పైన. నన్ను కాంటాక్ట్ అయ్యంటే మీకైతే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో గైస్, వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తాను. మీకోసం ఇంత వాన్లో కూడా వచ్చి మీ ఇలాంటి వీడియో తీసినందుకు మీరు మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే మీకు నచ్చుంటాయి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.